ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. తండ్రి కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా? అలాగే మనం సజీవులుగా ఉంచిన మన తండ్రికి మనస్ఫూర్తిగా అది హృదయంలో నుంచి రావాలి. అసలు నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాణ్ణయ్యా అని మనస్ఫూర్తిగా మీరు తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. మనసంతా కృమ్మరించి సంతోషంగా చెప్పండి. తండ్రికి ఇంకా దగ్గర అవుతాం. మనకు తెలియకుండానే తండ్రికి దగ్గర అయిపోతాము. ఇక తండ్రి మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన కుటుంబాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనించుకోండి. మీకే అర్థమైంది. ఒకానొక సమయంలో తండ్రి మీ మనోనేత్రాలు తెరుస్తాడు. అప్పుడు అర్థమైంది, అరే ఇంత నా ఫ్యామిలీ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని మనకే అర్థం కాదు. ఆశ్చర్యం వేసిద్ది. అసలు నేనేనా, నా కుటుంబం ఎక్కడుండాల్సిన కుటుంబం ఎక్కడికి వచ్చింది అని. కాబట్టి మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్దాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు మేమేలా స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా నా ప్రభ మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగిన మాకు గాఢ నిద్ర మీరు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. ఏ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభ ఈ నూతన దినంలో సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి అంత గొప్ప తండ్రి మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ ఎందుకయ్యా? ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ, ఇంత జాగ్రత్త, ఇంత భద్రంగా ఎవరు కాపాడతారయ్యా? అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభ మరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభ. ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. బిడ్డల అవసరతలు, బిడ్డల సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు నా తండ్రి, అపవాద శక్తులు, దుష్ట శక్తులు నా ప్రభా, చేతబడి శక్తులు నా ప్రభా, కోపం, ద్వేషాలను, అసహనాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి అపవాది బంధకాల్లో ఒకవేళ బిడ్డల కుటుంబాలు చిక్కుకోనుంటే యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. మీ ఆశీర్వాదం బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. ఆ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది నా ప్రభా. ప్రతి విషయంలో కూడా బిడ్డలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేయండి, గొడవలు నా తండ్రి, అనారోగ్య సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, ఏ సమస్య అయినా యేసు నామములో తీసివేసిన ప్రభా. నూతన హృదయాలను నా ప్రభా, నూతన ఆలోచన, నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే పని నా ప్రభా ఆశీర్వదించిన, వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా. వారు చేసే పని నా తండ్రి శక్తిలో పోలేకుండా చేయాలనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన పనికి తగిన జీతాన్ని పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా
ప్రభా. ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరి కింద వాళ్ళు పని చేస్తున్నారు, ఎవరి దగ్గర వారు పని చేస్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరికి ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలు నా ప్రభా ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేసిన పనికి నా ప్రభా తగిన జీతాన్ని బిడ్డలకు చెల్లించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. ఆ యజమానునికి నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలను కరిగింపజేసి వారు పనిచేసే దగ్గర కానీ, ఉద్యోగాల దగ్గర కానీ, పని దగ్గర కానీ, ఎక్కడైనా సరే నా ప్రభా చదువుకునే బిడ్డలైనా కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరితో వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా, ఎవరికి వాళ్ళ మీద కోపం లేకుండా నా ప్రభా అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా. మరి ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే బిడ్డలతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు, నేనేదో గొప్పదాను, నేనేదో గొప్పవాడా అని కాదు. ఆయన నా తండ్రి జాలి గల తండ్రి, నా మీద జాలిపడి నేను అడిగానని నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు. నా తండ్రి జ్ఞానం ఇచ్చిన నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా మంచి మార్కులు నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా ప్రభా. మరి టెన్షన్ పడకుండా, ఎవ్వరూ నా తండ్రి అధైర్యపడకుండా నా తండ్రి మరి ఒకవేళ ఫెయిల్ అయినా సరే మరి భయపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి నేను ఓడిపోయాను అనే బాధ బిడ్డలో లేకుండా నా తండ్రి నన్ను ఇంతటితో ఆపడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడే కానీ నన్ను ఇంతటితో నా జీవితాన్ని ఆపివేయడు అనే విశ్వాసాన్ని ఇప్పటి నుంచే నా ప్రభా చిన్న వయసులో నుంచే నా బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అటువంటి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన. లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఇక నా జీవితం ఇంతే కదా, ఇక నేను ఫెయిల్ అయ్యాను, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక్కడతో ఆగిపోతుందనే ఆలోచన వచ్చింది నా ప్రభా. కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు నా ప్రభా. అలాగే నా ప్రభా మరి ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్ళు వాళ్ళ ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నారు నా ప్రభా. అక్కడ నా తండ్రి వారు ఏ క్వశ్చన్లు అడుగుతారో వాటికి చెప్పే సమాధానాలు కూడా నా ప్రభా తెలివిగా మీ జ్ఞానంతో చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా, మనుషుల రికమెండేషన్ వాళ్ళు తీసుకోకుండా మీ మీద మాత్రమే ఆనుకునే హృదయాలను నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ప్రతిరోజు నా తండ్రి ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరు ప్రతిరోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాన్ని, ఆశను నా ప్రభా బిడ్డలు కలిగించండి నా తండ్రి. నూతన ఆలోచనలు, నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి వారు పనిచేసే ఆ ఆఫీసులు నా ప్రభా 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. మరి ఎక్కడ ఎటువంటి నా ప్రభా అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకి జరగకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో మంచి రిజల్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మరి డిఎస్సి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో నా ప్రభా మరి మంచి ఉద్యోగం నా ప్రభు ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే చాలు నా ప్రభా ఉద్యోగం వచ్చినట్టే నా తండ్రి. ఆ విషయాన్ని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి ఆ బిడ్డ రాసే ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండండి. ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పటి నుంచే నా ప్రభా మీ జ్ఞానంతో బిడ్డను నింపి నా తండ్రి. మరి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ఇంకా వేరే వేరే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాస్తారేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాసిన ఒక్క ఉద్యోగం కూడా పొందుకోలేకపోయామని బాధపడుతున్నారేమో, నిరుత్సాహపడిపోతున్నారేమో. ఒక్కసారి నా ప్రభు వారి ఆలోచన మార్చండి. అయ్యో నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, అందుకే కదా నాకు ఉద్యోగం రాలేదు. నా తండ్రి జ్ఞానం నేను అడుగుతాను, నా తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు, ఖచ్చితంగా నా తండ్రి అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయనలా వారు నన్ను అడగవలని అన్నాడు, అది వాళ్ళకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. నా తండ్రి నేను అడుగుతాను అనే ప్రభా మీ నుండి బిడ్డలు జ్ఞానం పొందుకునేలా వారి హృదయాలు ఆలోచనలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే ఉద్యోగాలు పొందుకున్నారో, ప్రమోషన్ కోసం నా తండ్రి, పర్మనెంట్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే ప్రభా మరి ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ఉద్యోగం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా అదే కృతజ్ఞత హృదయంతో నా తండ్రి బిడ్డల ప్రమోషన్
ప్రమోషన్ విషయంలో, పర్మనెంట్ విషయంలో నా ప్రభ, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరే కృప చూపించమని, అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే నా తండ్రి వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, మరి వివాహాలు కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, మరి వివాహానికి బిడ్డలు ఒప్పుకోవట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి. హృదయాలోచనలు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఆ హృదయాలోచనలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి. ఏ సమస్యలు వాడు ఎంత పెద్ద పెద్ద సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టినా సరే మాకైతే, మా కంటికైతే అవి పెద్దవిగానే కనిపిస్తాయి. ఇక ఆ సమస్యకి పరిష్కారం లేదు అని మేము చూస్తాం, కానీ మీ చూపుకి నా తండ్రి, మీ ముందు ఎంత నా ప్రభు ఆ సమస్య నా తండ్రి. మీ బాహుబలం తక్కువైందా? కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆ విషయం తెలుసుకునేలా అద్భుత కార్యాలను నా ప్రభు బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, మరి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేంటి నా తండ్రి, ఆ శాంతిని తీసివేంటి నా ప్రభు. మీ శాంతితో కుటుంబాలు నింపండి నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు అనే ప్రభు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా మీ కృప అనుగ్రహించి కుటుంబాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకోవాలి. మీకు రావాల్సిన ఘనత మీకే చెల్లించాలి. మీకు చెందాల్సిన మహిమ మీకే చెందేలా నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి యవనస్తులు ఉన్నారు, యవన కాలంలో మీ కాడిని మొయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. అది తప్పు కాదులే అని బిడ్డలు సమర్థించుకుంటున్నారు. వాళ్ళ హృదయ ఆలోచన మార్చిన నా ప్రభ ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఎస్తేరు వలె తగ్గింపు మనసు, దీన మనసు కలిగి జీవించడం నేర్పించండి నా తండ్రి. అటువంటి హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ప్రతి యవనస్తుడు నా తండ్రి యోసేపు వలె మీ ఎడల భయం భక్తి కలిగి మనుషుల మీద ఆధారపడకుండా పాపము చేసే ఆలోచన బిడ్డలకు రాకుండా హృదయాన్ని ప్రభ అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు నా ప్రభు, త్రాగుడికి బానిసయ్యారు నా తండ్రి, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకుని భార్యలను నా ప్రభు హింసిస్తున్నారు, భార్యను బాధ పెడుతున్నారు. ఎవరైతే నా తండ్రి అనుమానంతో నా ప్రభు ఆ బిడ్డ నా తల్లిని నా ప్రభు ఎవరైతే బాధ పెడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి నా ప్రభు. ఆ చెడు వ్యసనాల మీద, చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. అపవాది బంధకాల్లో చిక్కుకున్న బిడ్డల్ని యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా ప్రభు. మరి ఎందుకు మేము ఇలా జీవిస్తున్నామని వారి మనోనేత్రాలు తెరుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసే పని అది మంచిది కాదు, మీకు వ్యతిరేకమైనదని నా ప్రభు బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడి ఆ చెడు నా ప్రభు, చెడు స్నేహాలని, చెడు సంబంధాలని, చెడు వ్యసనాలను నా ప్రభు విడిచిపెట్టి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో మనస్ఫూర్తిగా నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడి హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభు. మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి ఒక్క సమస్య వస్తేనే. కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి తుఫాను వంటి సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మీయంగా నా ప్రభ కుటుంబాలు నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలనే ఆలోచన, ఆశ నా తండ్రి బిడ్డల్లో కలిగించండి నా ప్రభ. అలాగే నా ప్రభ, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభు ఒంటరిగా ఉన్నారో నా తండ్రి, అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నా బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి, నా కుటుంబాన్ని ఎలా నేను నెట్టుకు రావాలని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, నేను ఒంటరిదాన్ని ఎవరైతే బాధపడుతున్నారు ఆ తల్లితో మీరు మాట్లాడండి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి మీ మాట నా తండ్రి మీరిచ్చిన వాగ్దానం బిడ్డలు గ్రహించుకుని హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి, నా తండ్రి నాకున్నాడు కదా, నాకు తోడుగా, నా కుటుంబానికి తోడుగా నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు భయపడాలి అనే ప్రభు ఆలోచన బిడ్డలకు ఇచ్చి నా ప్రభు, మరి ఎవరైతే ఫీజుల విషయంలో నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, ఫీజులు కట్టలేక నా తండ్రి కట్టలేని స్థితిలో ఉన్నారు నా ప్రభు, మరి బిడ్డల చదువులు సగంలో ఆపివేయకుండా నా ప్రభు మీ చిత్తంలో మీరే నా తండ్రి ఏదో ఒక రూపంలో ఫీజు పంపిస్తారు నా ప్రభు. కట్టాల్సిన సమయానికి నా తండ్రి ఏదో ఒక రూపంలో ఒక దిక్కుగా పోయిన
వేరే దిక్కు నుండి మీరే నా ప్రభ బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి మీ బిడ్డల మీద ఎవరైతే నా ప్రభ నిందలు వేస్తున్నారో, అవమానకరంగా మాట్లాడుతున్నారు, హింసిస్తున్నారు నా తండ్రి, ఎగతాళి చేస్తున్నారు నా ప్రభ, ప్రతి ఒక్కరి నోరు నా తండ్రి సింహాల నోళ్లను మూసిన దేవా, ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళంతటా వాళ్ళే గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మరి అయ్యో తప్పు కదా, అంత గొప్ప తండ్రి బిడ్డల్లోని మేమందని నా ప్రభ వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మరి మీ బిడ్డల పక్షాన మీరుండి, నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రి యుద్ధము యెహోవాదే, నా తండ్రి నా ముందున్నప్పుడు గొడవకు నేనెందుకు వెళ్ళాలి? ఎవరి మీద నా ప్రభ బిడ్డలు దూషణ మాటలు మాట్లాడకుండా తగ్గింపు, ఓర్పు, సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. న్యాయాధిపతి మీరే మా పక్షాన ఉన్నారని బిడ్డలు గ్రహించుకునేలా నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారు ఎక్కడైతే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎక్కడైతే నా ప్రభ వారు ఉద్యోగాలు చేస్తున్నారు, వారికి పని చేసే చోట ప్రతి ఒక్క ఆఫీసుని, ప్రతి ఒక్కరి పని నా ప్రభ, ప్రతి ఒక్కరి పొలాన్ని నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన పనికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకుని నా ప్రభ, మరి దాన్ని ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మరి లోకస్తులాగా ఆడంబరాలకు పోకుండా ఉన్న జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నా తండ్రి, ఉన్నంతలోనే ఎలా వాడుకోవాలో బిడ్డలకి వారి మనోనేత్రాలు తెరిచి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభ. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా. మరి చిన్న బిడ్డలు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు వినరు ప్రభ, కానీ వారిని ఎలా పెంచాలో మాకైతే తెలియదు. మీ హస్తాల్లో పెట్టే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే ఆశ, మరి దావీదుకు మీరు తోడుగా ఉన్నారు. దావీదు బాల్యంలో ఉన్నప్పటి నుంచి తోడుగా ఉండి నా ప్రభ, యవనస్తుడైనా ముసలివాడైనా సరే నా తండ్రి మీరు విడిచిపెట్టలేదు నా ప్రభ. అటువంటి కాపుదల, అటువంటి భద్రత, అటువంటి ప్రేమ నా తండ్రి మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశ నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ఎంత సంపాదించినా, ఎంత పెద్ద ఆఫీస్లో పనిచేసిన, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా సరే, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి జీతం వస్తున్నా, ఎంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నా సరే, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు దయచేసిందే కానీ నేనేదో గొప్పవాడినో, నేనేదో నాకు మంచి టాలెంట్ ఉందనో కానే కాదు అని నా ప్రభ. మరి బిడ్డల తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి. మీకు చెందాల్సిన ఘనత మీకే చెందాలి నా ప్రభ. మనుషులకి రానివ్వద్దు నా తండ్రి. స్వస్థపరిచేది మీరే, మా ఆకలి తీర్చేది మీరే నా తండ్రి, మా కుటుంబాలు ఆశీర్వదించేది మీరే నా ప్రభ. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగించేది మీరే నా తండ్రి. మాకున్న భయాన్ని పోగొట్టేది మీరే నా తండ్రి. అన్ని సమస్తము మీరు చేస్తున్నప్పుడు మనుషులకు వెళుతుంది నా ప్రభ. ఆ ఘనత, ఆ మహిమ అంతా, ఆ గొప్పతనం అంతా మీకు చెందాల్సింది నా తండ్రి. మీకే చెందేలా, మీకే ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయాలోచనలు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి తలంపులు మార్చండి. మీ ఎడలా నా తండ్రి భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేసే వ్యవసాయాన్ని, వారి భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభ. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత గొప్ప తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని తెగుళ్ళు వచ్చినా సరే నా ప్రభ, మరి బిడ్డల చుట్టూ, వారి పంట చుట్టూ మీ కాపుదల, మీ రక్షణ కంచె ఉంటే చాలు నా ప్రభ. ఏమీ కాదు నా తండ్రి. మరి ప్రపంచం అంతా కరువు వచ్చినా మీ బిడ్డల దగ్గర సమృద్ధిగా ఆహారం ఉండిద్ది. ఎందుకంటే మీ ఆశీర్వాదం బిడ్డల పంటలో ఉంది కాబట్టి నా ప్రభ. మరి బిడ్డలు ఎటువంటి నష్టపోకుండా నా తండ్రి, ఎటువంటి నా ప్రభ బిడ్డలకు ప్రమాదాలు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా దేశ నాయకుల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వారికి, వారి కుటుంబాలకు నా తండ్రి మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా మీ కాపుదల, మీ కృప బిడ్డల
చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి మరి లేచినప్పటి నుంచి నా ప్రభ పడుకునే వరకు కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాస పడిపోతున్నారు నా తండ్రి, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు నా ప్రభ ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. లోకస్తులాగా నా ప్రభు మేము పరిగెడకుండా నా తండ్రి, పరిగెత్తకుండా మీ వైపు చూస్తూ నా తండ్రి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మాకున్న ప్రయాసం అంతా మీ మీద పెట్టేలా మీ కృప అనుగ్రహించండి. వర్క్ ప్రెషర్ బిడ్డలకు లేకుండా నా తండ్రి, మెంటల్ టెన్షన్ బిడ్డలకు లేకుండా నా ప్రభ వారు చేసే పని నా ప్రభ ప్రశాంతంగా చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం. ఇంకా నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారో నా ప్రభ మరి నూతన దయా కిరీటంతో బిడ్డలు నింపి నా ప్రభ నూతన ఆశీర్వాదం బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, నూతన ఆలోచన నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. నూతన భవిష్యత్తు నా ప్రభ బిడ్డల ముందుంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ సంవత్సరం నా ప్రభ మరి గడిచిన సంవత్సరాలంతా మీ కాపుదల ఉంది కాబట్టి నూతన సంవత్సరంలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. మరి ఈ నూతన సంవత్సరంలో మరి అధికమైన మేలులతో ఆ బిడ్డలు నింపమని అడుగుచున్నాం, అధికమైన ఆశీర్వాదాలతో ఆ బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా. లోకంలో పడిపోకుండా ఈ సంవత్సరం నుండి మీకు దగ్గర అవ్వాలనే ఆశ నా ప్రభా బిడ్డలో కలిగించి నా తండ్రి, లోకపరమైన ఆశలు లోకపరమైన ఆలోచనలు బిడ్డలు తీసివేసి మీ ఎడల భయము భక్తి బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వారి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో ఈరోజు బిడ్డలకు నా ప్రభు మీరే తోడుగా ఉండండి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగాయి కాబట్టి నా తండ్రి మరి ఎన్ని సంవత్సరాలు అంత సంతోషంగా ప్రశాంతంగా నా తండ్రి ఈ నూతన దినంలో నూతన సంవత్సరంలో నా ప్రభ మరి నూతనంగా మరలా నా తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని మరలా ప్రారంభించేలా మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి కుటుంబాల్లో ఏవైనా ఒడిదుడుకులుంటే నా ప్రభ, ఏవైనా సమస్యలు ఉంటే అవి తీసివేసి నా తండ్రి వీళ్ళకిచ్చిన నా ప్రభ నూతన సంవత్సరాన్ని దాంపత్య సంవత్సరాన్ని నా తండ్రి మరి బిడ్డలు సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా నా తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినా ఇద్దరు విడిపోకుండా నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి నా తండ్రి మరి ఇద్దరు ఒకరి మీద ఒకరు నా ప్రభ నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభ కుటుంబాలను నా తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారికి నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించండి. మరి వారికి ఎటువంటి అప్పుల నుంచి కానీ అప్పులు కానీ ఆర్థిక సమస్యలు కానీ రాకుండా నా ప్రభ సమృద్ధిగా నా తండ్రి ఆ కుటుంబంలో నా ప్రభ మీ ఆశీర్వాదాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగిస్తూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.